గౌరవనీయమైనటువంటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరి పిల్లల యొక్క ఈ ప్రోగ్రాంకు మనకు విద్యా సంవత్సరము ముగింపు కాలము తర్వాత 25-26 విద్యా సంవత్సరానికి స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్కు ఫస్ట్ క్లాస్ పిల్లలను మనము ఆహ్వానిస్తున్నాము. ఈ ప్రోగ్రాంకు వచ్చేటువంటి పేరెంట్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. కాకపోతే మండలాన్ని చాలా కాలంగా దీర్ఘకాలంగా మరి ఎంతో మరి సారు వాళ్ళు ఇద్దరు కూడా మన శ్రీ చెన్నై సారు MU1 మరి రఘురాముడు సార్ వారు నెంబర్ 2 MU గారు వీళ్ళిద్దరూ మండలంలోని స్కూళ్ళను చాలా పటిష్టపరిచి మరి ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థుల స్ట్రెంగ్త్ను రోజు రోజుకు పెంచుకుంటూ మన మండలంలో ఉండేంత విద్యార్థుల స్ట్రెంగ్త్ జిల్లాలో ఏ మండలంలో లేదు. అట్లా వీళ్ళిద్దరి యొక్క సారు వాళ్ళ యొక్క ఇద్దరి కృషి వల్ల మండలాన్ని చాలా పటిష్టంగా మండలంలో ప్రతి పాఠశాల ప్రతి ఉపాధ్యాయుని యొక్క మనోగతాన్ని తెలిసినటువంటి మన విద్యాశాఖ అధికారులు వాళ్ళు ఆధ్వర్యంలో మండలం ఉపాధ్యాయ బృందానికి మన సార్ గారు గౌరవనీయ సార్ గారికి కమిటీ చైర్మన్లకు మెంబర్స్కు మరి విద్యార్థి తల్లిదండ్రులకు మీకందరికీ ఈ మధ్యాహ్న కాలంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్నారులకు నా యొక్క పాఠశాల తర్వాత దేవాలయాలు ముందు పవిత్రంగా ఉండాలి, పవిత్రతను కాపాడాలి. పాఠశాలకు పిల్లలు అపురూప శిల్పాలు, వారి యొక్క రూపశిల్పాలుగా గొప్పగా తయారు చేసే బాధ్యత మా ఉపాధ్యాయులది. అందుకని ప్రతి పాఠశాలకు నిండుగా విద్యార్థులు కళకళలాడుతూ ఉంటే మన పాఠశాలకు రావాల్సిన వసతులు అన్నీ వస్తాయి. ఉపాధ్యాయులు వస్తారు, భవనాలు వస్తాయి, పిల్లలకు కావాల్సిన వసతులు కూడా వస్తాయి, అన్నీ వస్తాయి. అదే పిల్లలు తక్కువైతే ఉపాధ్యాయులు కూడా బయటికి వెళ్ళిపోతారు. ఇదంతా విద్యార్థుల యొక్క సంఖ్యను బట్టి ఆధారపడి ఉంటాయి. అందుకని ఈ పాఠశాల గురించి చెప్పాలంటే మహమ్మద్ ఖాన్ని MPP స్కూల్ గోపారం మండలంలో ఒక హాల్ మార్క్గా గుర్తించబడింది. అంటే ఒక ప్రత్యేకంగా ఏదైనా పిల్లలను బోధించే విషయంలో అయితేనేమి, వాళ్ళను చూసుకునే విధానంలో అయితేనేమి, మరి ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ఈ పాఠశాలకే పంపుతున్నారంటే అది ఉపాధ్యాయుల యొక్క గొప్పతనము, వారి యొక్క ఓర్పుతో నేర్పుతో విధానాలను బట్టి ఇక్కడ తల్లిదండ్రులు నమ్మకంతో నేర్పిస్తున్నారు. ఆ నమ్మకంతోనే ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంది, భవిష్యత్తులో కూడా కొనసాగుతూ ఉంది. ప్రస్తుతము ఇటీవల మన ప్రభుత్వము ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. అది ఏదంటే 60 మంది కన్నా ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే 60 మంది మన పాఠశాల ఎప్పుడో రీచ్ అయిపోయింది. దాదాపు 100 పైన ఇంచుమించు పైన ఉంది. కాబట్టి మన స్కూలు ఒక మోడల్ స్కూలుగా అయింది. మోడల్ స్కూలు అంటే ఒక HM సార్ మాది ఒక HM మరియు 4 ఉపాధ్యాయులు వస్తారు. మొదటి గురువు ఎవరంటే తల్లిదండ్రులే. పిల్లవానికి, నా పిల్లలైనా మీ పిల్లలైనా ఎవరి పిల్లలకైనా మన పిల్లలకు మొదటి ఉపాధ్యాయుడు ఎవరంటే తల్లిదండ్రులే. అక్కడ ఉంచే వారికి ప్రవర్తన కానీ చదువు కానీ రావడానికి అది ప్రధానమైన మార్గము. అందుకనే ఎప్పుడైనా సరే ఎందుకంటే పిల్లవాడు వాడి యొక్క మనసు ఒక పలక లాంటిది, ఒక క్లీన్ స్టేట్ అనమాట. వానికి ఏమి తెలియని వయస్సులు కొన్ని ఉంటాయి. 1వ తరగతి నుంచి 2వ తరగతి వరకు మనం ఇక్కడ ఏమి బోధిస్తే అదే నమ్ముతాడు పిల్లవాడు. ఇంట్లో కూడా ఏం చేస్తే అదే నమ్ముతాడు. అలాంటి పిల్లవాడిని మనం తయారు చేయాలంటే మనము ఓర్పుతో నేర్పుతో పిల్లవాడిని ఒక దారికి తీసుకొచ్చే బాధ్యత మన పైన ఉంది. అందుకనే ప్రతి విద్యార్థి, ఏ విద్యార్థి అయినా సరే వానికి బాగుపడడానికి ఇద్దరే ప్రధాన కారకులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. ఇది ఈ అంశాన్ని బాగా గుర్తుంచుకోవాలా. ఒక్కసారి తల్లిదండ్రులు కూడా ఇటీవల
ఆ చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఇప్పుడే చూసిన వాడు సెల్లు పట్టుకున్నాడు కదా, ఆ సెల్లు యొక్క ఉపయోగాన్ని చాలా మటుకు తగ్గియాలి. దానివల్ల కూడా పిల్లవాని యొక్క చదువు వానికి కాన్సన్ట్రేషన్ అంతగా ఉండదు, దానిపైన ఉండడం వలన అది కూడా ఒక లోపం, దాన్ని మీరు అవాయిడ్ చేయాలి. తర్వాత ఏదైనా సరే పిల్లవాడిని మీరు ఏమి ఎప్పుడైతే ఒక విద్యార్థిని తల్లిదండ్రులు సమర్థిస్తారో తప్పులు, ఆ నుంచే పిల్లవాని యొక్క ప్రగతి వెనుకబడుతుంది, ఆ నుంచే పతనం అవుతుంది. పూర్వము ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ బ్యాక్ వెళ్ళిపోతే పిల్లవాడు తప్పు చేస్తే చదువుకోవడానికి ఉత్సాహంగా ఉండాలని ఒక ఉపాధ్యాయుడు ఒక బెంచ్ పైకి ఎక్కిస్తాడు. అది చిన్నతనం కాదు, బెంచ్ పైకి ఎక్కిన తర్వాత ఆ విద్యార్థి ఏమని ఒరే నేను ఎక్కించింది అవమానంతో కాదు, భవిష్యత్తులో అంత శిఖరాన్ని ఎక్కాలా అని ఆనాడు శిక్ష పెట్టేవాళ్ళు. బ్రహ్మాండంగా అభివృద్ధి అయినారు. అంటే కాలం భిన్నంగా ఉంది కాబట్టి కొంత మార్పు రావాలి కాబట్టి ఆ విధంగా ఉండడానికి ఆస్కారం లేదు కాబట్టి బింగులు కుర్చీలు వేసినటువంటి వాళ్ళు ఇప్పుడు మహామేధావులు అయిపోయినారు. కానీ ఆ విధంగా ఇప్పుడు పాఠశాల విలేకరుల మిత్రులకు అందరికీ నమస్కారాలు. విద్యార్థులకు ఆశీస్సులు. నాన్న మిమ్మల్ని ఎక్కువ తోడు ఇబ్బంది పెట్టాము, ఒక 20 నిమిషాలు ఓపిక వినాలా ఎన్నో వల్ల కలిగే ఉపయోగాలు మీకు తెలిసిన వాళ్ళు చాలా ఉపయోగం అని చెప్తాను. ఒకరు కాస్త ముఖ్యంగా ఈరోజు స్కూల్ డే జరుపుతున్నారు. అంటే స్కూల్ డే అంటే సంవత్సరం అయిపోయిన తర్వాత పిల్లలను నెక్స్ట్ క్లాస్కు ప్రమోషన్ చేయడము, కొత్త అడ్మిషన్లు చేర్చుకోవడము, అదేవిధంగా ఎండాకాలం కాదు చేయలేరేమో కొన్ని పిల్లలు కూడా కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా నేర్చుకున్నారా? డ్యాన్స్ ఒకటి ఏం లేదు కదా, సాంగ్స్ అంటే మనకు టైం లేదు, మామూలుగా సాయంత్రం వరకు పిల్లలు ఉత్సాహపరిచి నెక్స్ట్ సంవత్సరానికి వాళ్ళు ఏ విధంగా ఉండాలా, స్కూల్కి రావడం చేయడం, కొత్త అడ్మిషన్స్ అన్ని కూడా చేసుకోవాలి. సార్ అన్నీ చెప్పిండు. ఈ స్కూల్ గురించి చెప్తే ఫస్ట్ 3 టీచర్లు ఉన్నారు ఇక్కడ. ఏమ్మా మీ అందరికి తెలుసు కదా, నేను 2015లో ఇక్కడ నేను ఎంబీ ఓపెన్ చేస్తున్నప్పుడు 3 ఉపాధ్యాయులు ఉన్నారు. మళ్ళీ రేషన్ వేసినప్పుడు 2 మళ్ళీ 3 ఉపాధ్యాయులు ఉన్నారు. అంటే మన గోపాల్ రెడ్డి గారి యొక్క సామర్థ్యము, ఆయన తపన ఒక మాట చెప్పకుండా 4వ పోస్ట్ వచ్చింది మేడం గారు వచ్చారు. ఆమె అంటే ఎందుకు అంటే ఆల్రెడీ నేను ఎంబీఓ పనిచేసినప్పుడు ఆమె టీచర్గా పనిచేస్తుంది. ఆమె సిన్సియారిటీ నాకు తెలుసు. రంగసముద్రం ఆమె బాగా పనిచేస్తుంది. రామయ్య సార్ అని చెప్పేసి వాళ్ళ ఫాదర్. నేను చాలా చిన్నవాడిని వయసులో, నా గురువు ఆయన. నేను ఏదో చూస్తే నమస్కారం, నేను చూడగలిగి దానికే చూడడానికి నమస్కారం సార్ అంటే వాళ్ళకు వాళ్ళ నాయనగారు కావచ్చు, వాళ్ళ తల్లిగారు కావచ్చు, వాళ్ళని క్రమశిక్షణ నేర్పించారు. వాళ్ళు ఒక బెస్ట్ టీచరు. నాకు ఫోన్ చేసింది, ఎవరు వస్తారు సార్ అంటే పలానా అబ్బాయి చేయండి అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉన్నది. డైస్లో ఎక్కని పిల్లలు ఉన్నారు అంటే మన దగ్గర వస్తున్నారు. మన చైల్డ్ పిల్లలు ఎక్కడ ఎక్కించాము వచ్చింది ఒక అసిస్టెంట్ స్కూల్. ఈమె కూడా నాకు ఈ స్కూల్కి వచ్చిన పరిచయం, కానీ వాళ్ళ అక్కగా నాకు మాకు వచ్చేది. ఆమె కూడా మంచి చేసిన బెస్ట్ టీచర్. నాకు ప్రభుదాస్ గురించి నాకు ఫ్రెండ్ ఆయన, నాకే కాదు మా మామగారు కూడా ఫ్రెండ్ ఆయన. నేను ఫస్ట్ నుంచి పనిచేస్తాను ఇక్కడ స్కూల్లో. ఆయనలో ఏందో మార్పు వచ్చింది 10 ఏళ్ళ నుంచి. నిజంగా అటువంటి మార్పు నేను తర్వాత చూస్తే ప్రభుదాస్ ఆయన అనిపించింది నాకు. స్కూల్ సర్వస్వం స్కూల్, మంచి స్టాండర్డ్స్ ఉంటాయి, బ్రహ్మాండంగా చదువు చెప్తారు. తర్వాత ఈయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, సార్ చెప్పించిండు. ఎక్కడ కోపం కానీ, ఒక మాట అన్నట్టు కానీ, ఎప్పుడు చిరునవ్వుతూనే ఉంటాడు. సమాజాన్ని మొత్తము చదివేసిండు ఆయన, ఆకలింపు చేసుకున్నాడు. ఏం టెన్షన్ పెడితే ఏమొస్తుంది? కోపగించుకుంటాం. తన కోపమే తనకు శత్రువు అంతే, ఏం లేదు. ఎక్కడ కోపగించుకోవడం కానీ చాలా సామరస్యంగా సత్యం ఉంటాడు. అయితే ఈయన సర్వీస్ అంతా కూడా మొత్తం అట్లూరే. అట్లూరు గోపాల్ రెడ్డి అట్లూరు అంటే గోపాల్ రెడ్డి. మీకు విలేకరుల మిత్రులు తెలుసు, గోపాల్ రెడ్డి అంటే అట్లూరు అంటే గోపాల్ రెడ్డి. ఇది మండలము ఎంఆర్సర్ నుంచి ఆయన అక్కడ అంత బాగా పనిచేసిండు. రిటైర్మెంట్ తర్వాత ఇక్కడికి రావడము మేము కూడా కొంచెం అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన నుంచి కొన్ని సినిమాలు వేసుకున్నాను. వాస్తవం సార్, ఎందుకంటే నేను ఈ 10 ఏళ్ళ ఎంబీ అనుభవంలో నేను కూడా చాలా షార్ట్ టైమ్స్ నాకు కోపం పడకనే చేస్తాను.
ఆ భయం ఇప్పటికి ఉంది. సారు ముఖాన్ని అంటారు, ఇప్పుడు మా అన్నం మానేసి. ఎందుకంటే సమాజాన్ని చూసుకుని నేర్చుకోవాలి. ఆవేశపడతాము, ప్రతిరోజు పనులు ఆవేశపడకూడదు కదా. అట్లా నేను దగ్గర నుంచి ఉన్నటువంటి మనం చాలా ఉన్నతరంగా ఉంటాడు. మా ఎంఆర్సీకి వస్తాడు. రిటైర్డ్ వయసులో కానీ ఎంత గౌరవం కానీ మంచిగా చెత్త కానీ అటువంటి మంచి ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. సార్ చెప్పడమ్మా, తల్లిదండ్రులకు ఒక విన్నపం ఏంటంటే నెక్స్ట్ జూన్కు మనకు 5వ టీచర్ వస్తాడు. క్లాస్కి ఒక టీచర్ ఉంటాడు. మొత్తం 100 మంది పిల్లలు అవుతారు. క్లాస్కి 2 మంది అంటారు. ఫస్ట్ చేయాలి ఎక్కడ లోపం ఉంది వ్యవస్థలు అంటే స్కూల్లో ఏం జరుగుతుందో మీరు గమనించాలి. మీరు టీచర్లు ఏం చేయాలా, పేరెంట్స్ని పిలిచి మా స్కూల్లో ఏం జరుగుతుంది మన వాళ్ళకి తెలియజేయాలి. ఇక్కడ ర్యాప్అవుట్ లేకుండా పోతుంది. ఏమ్మా చదువు ఎక్కడైనా ఒకటే కదా. నేను ఒకరిని ఉద్దేశించి తప్పకుండా ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ఏ స్కూల్ అయినా చదువుకున్న వాళ్ళకి టీచర్లు ఉండదు. వాళ్ళకు మనకు తేడా ఏంటంటే ఆ ప్రైవేట్ స్కూల్కి పోతే 8కో 9కో వచ్చి సాయంత్రం 5. సార్ ముందే కదా మీరు ఉన్నప్పటికీ పాఠశాల ఎంత అభివృద్ధి చెందిందో చూడండి. మీరు ఎంత అదృష్టం చేసుకున్నారంటే అందరూ మంచి ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ. మరి మీరు చేయాల్సింది ఏంటంటే మీ బిడ్డల్ని అందరినీ స్కూల్కి రెగ్యులర్గా పంపాలి. ఆ రెగ్యులారిటీ లేకపోవడం వల్ల పిల్లల్లో వెనకబడేదానికి అవకాశం. కాబట్టి మీరంతా కూడా బాగా రెగ్యులర్గా పిల్లల్ని పంపిస్తే అద్భుతమైన టీచర్లు ఉన్నది. మీ ఆ వీధిలోనే ఆ పాఠశాల కంటే అద్భుతంగా చదువు వస్తుంది. మీరు నమ్మండి, ఒక 1 ఇయర్ పాటు వాటిని రెగ్యులర్గా పంపండి, పోల్చుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది. మనము ప్రైవేట్ స్కూల్కి పోయినంత మాత్రమే చదువు వస్తుంది అనుకోవడం పొరపాటు. ఎక్కడైతే చదువు చెప్పే టీచర్ ఉన్నప్పుడు చదివే పిల్లోడు కూడా ఉండాలి. వాడిని క్రమశిక్షణలో పెట్టి మనము ఒక పిల్లల్ని కింద మీరు చదివిస్తే వారి జీవితం బాగుపడుతుంది. అట్లా కాకుండా వాడిని ఎంతసేపు ఏదో రెగ్యులర్గా లేకుండా మీరు పంపకపోవడం వల్ల వచ్చిన పేరెంట్స్కి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. నా కొడుకు అంటూ ఈ బల్ల చదవడము. ఎందుకంటే ఈ స్కూల్కి వచ్చిన వాళ్ళ నుంచి మా బిడ్డలో 2 బాబు, శ్రీముఖి, శ్రీనాథ్ 2. వాళ్ళ క్రమశిక్షణ కానీ వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ నాకు బాగా నచ్చింది. ఇంకా కొంతమంది పిల్లలను ఈ స్కూల్లో చేర్పియాలని నాకు కూడా చాలా ఆశ ఉంది. ఇక్కడ ఎవరు నా పిల్లలు ఉంటారు కాబట్టి నేను వాళ్ళని కూడా ఇక్కడే చేర్పియాలి చెప్తా వాళ్ళ పేరెంట్స్కి. ఇప్పుడు చాలా మందికి చెప్పిండా, ఇంకా కొంతమందికి కూడా నేను చెప్తా ఇక్కడ బాగుంది అని. ఇంకొకటి గోపాల్ రెడ్డి సార్ గారి గురించి కొంచెం బాగుంది. ఇన్నాళ్ళు ఇక్కడ అన్ని విధాలుగా బాగా చేసిండు. నేను ఇప్పుడు దాదాపు నా కొడుకు 3 టాయిలెట్లు కానీ ఇక్కడ బండలు కానీ ఇవన్నీ వేపించినారు. క్రమశిక్షణ కూడా ఇక్కడ చాలా బాగుంది. ఎందుకంటే స్కూల్కి పిల్లలు రాలేదు అంటే అంత శ్రద్ధగా సార్ వాళ్ళు ఫోన్ చేసి ఏమ్మా నీ బిడ్డలు ఎందుకు రాలే స్కూల్కి, ఏం పంపించకూడదా, పంపించలేదే అని అడగడం కానీ, ఎక్కడన్నా ఇప్పుడు మామూలుగా సెలవులు ఇచ్చినప్పుడు పోయినప్పుడు 2-3 రోజులు రాకపోయినా కూడా ఇప్పుడు టైం అయిపోతే మళ్ళీ రాదు నాన్న ఇది అని చెప్పి నచ్చజెప్పి పేరెంట్స్కి కూడా, బిడ్డలకే కాదు చదువు చెప్పేది తల్లిదండ్రులకు కూడా ఈ సార్లు నాకు చాలా వరకు చెప్తున్నారు. నిజంగా మాకైతే బిడ్డల్ని కొట్టొద్దండి అమ్మా, ఇది కొట్టద్దు, నచ్చ చెప్పండి, మంచిగా నచ్చ చెప్పండి. కొడితే వాళ్ళు చేతికి రారు, కొట్టద్దు, నచ్చ చెప్పండి, ఇలా చెప్పండి అని మాకు కూడా ఒక బిడ్డలకు చెప్పినట్టుగా గోపాల్ రెడ్డి సార్ చెప్పిండు. చాలా సంతోషంగా ఉంది మాకు. కాకపోతే సార్ రిటైర్మెంట్ అంతే. చాలా ఇష్టమైన వ్యక్తి. మండలంలో చక్కని విద్యా వ్యవస్థను రూపుదిద్దుతూ మంచి ఎంఈఓగా ఇద్దరిని వలపట దాపట గోపవరం మండలానికి విద్యా వ్యవస్థను ఒక మంచి రూపురేఖలు దిద్దుతూ విద్యాశాఖను అభివృద్ధి పరుస్తూ ఇప్పుడే మా ప్రభుదాస్ సార్ గతంలో మండలం ఎన్నో విధాలుగా కూడా కొన్ని లోటుపాట్లు కలిగి విద్యా వ్యవస్థ సక్రమంగా నడిపే దాంట్లో లోపాలు ఉన్నటువంటి ఈ మండలంలో ఈ వ్యవస్థను మంచి రూపురేఖలు దిద్దుతూ అన్ని డిపార్ట్మెంట్ల కంటే కూడా ఉన్నతంగా ఉన్న ఒక వ్యవస్థను మంచిగా నడిపించేటటువంటి గౌరవనీయులు మరి ఈ ఇద్దరు ఎంఈఓలు చెన్నై సారు
రఘురామరెడ్డి సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అట్లే ఈ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మంచి వ్యక్తి, చాలా సహృద్భావమైనటువంటి వ్యక్తి. మరి మీరందరూ కూడా ఎన్నుకొని మనం తాజా రహమతుల్లా గారికి ఈ పాఠశాలలో మా ఉపాధ్యాయులలో గత 8 సంవత్సరాలను ఒక మంచి ఈ ఏరియాలో చాలా విశాలమైనటువంటి ఏరియా, ఒక విధాలైనటువంటి అన్ని కమ్యూనిటీలు ఎక్కడెక్కడి నుంచో మైగ్రేట్ అయినట్టు వచ్చినటువంటి ఏరియాలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కలిగినటువంటి ఏరియా, పరిపరి విధాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి జనాలు ఉన్నటువంటి ఏరియాలో ఈ పాఠశాల ఒక మంచి రూపురేఖ, ఒక అభివృద్ధి పథంలో ఉండే విధంగా నడిపేటటువంటి మా మిత్రుడు రఘుదాస్ సార్ గారికి, అట్లే విద్యా వ్యవస్థలో నాతో పాటు మేము ముగ్గురము ఒకటేసారి వచ్చాము. నేను, విజయమ్మ మేడం, శ్రీదేవి మేడం. మరి కేవలము తరగతికే పరిమితమయ్యి విద్యార్థుల యొక్క ఉన్నతినే కోరుకునేటటువంటి మరి మా సహ టీచర్లు అనాలా, నా సహోదరులు అని నేను చెప్పుకోవాలా. ఎందుకంటే నేను ఈ స్కూల్కు వచ్చినప్పటి నుంచి కూడా ఒక సోదర తమ్ముళ్ళలాగా ప్రభుదాసు, చెల్లెలులాగా ఈ విజయమ్మ మేడం, శ్రీదేవి మేడం ఇద్దరు కూడా నాకు వెన్నుదన్నుగా ఉంటూ కేవలము ఈ పాఠశాల ఇంత బాగా విద్యాపరంగా ఎంతో వెనుకబడి ఉండి గత 2-3 సంవత్సరాలలో మంచి రూపురేఖలు దిద్దుకొని విద్యార్థులు గోడ కిందనే ఉన్నటువంటి పక్కనే ఒక మంచి పెద్ద ప్రైవేట్ స్కూల్లో ఉండే పరిస్థితిలో మన స్కూల్లో 105 మంది విద్యార్థులు ఉండే విధంగా మీ అందరి తల్లిదండ్రులందరికీ ఈ పాఠశాల మీద ఉన్న నమ్మకాన్ని కలిగించుకొని ఈ ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. అట్లే అంతకంటే గోపారం స్కూల్లో పనిచేసే ప్రధానోపాధ్యాయుడు, మన స్కూల్లో పేరోల్ పార్టీ జరుగుతుందనే ఈ స్కూల్కు అన్న ఉన్నాడు, పోదాం అనే ఒక ఇష్టంతో ఎవరిని ఇన్వైట్ చేయలే. మన బడికి ఏ ఒక్కరిని కూడా ఇన్వైట్ చేయలే. కేవలం మా తమ్ముడు ఈ స్కూల్కి వచ్చి ఆయన ఆశ, ఇష్టం, మరి ఈ ఇష్టంతో వచ్చినటువంటి మా తమ్ముడు తిరుపాలరెడ్డి గారికి, అట్లే స్కూల్ మీద మొదటి నుండి కూడా ఒక ప్రత్యేకమైన ఈ ఏరియాలో ఇప్పుడే చెప్పా, ఎన్ని రకాల వాళ్ళు అందరూ ఉన్నా ఈ పాఠశాల మీద, ఉపాధ్యాయుల మీద ఎంతో కేవలము ఒక బిడ్డల్లాగా నా చూపులో అందరు బిడ్డల మాదిరి నాకు. ఎందుకంటే నా బిడ్డ వయసు 32 ఏళ్ళు, మీ అందరి వయసు దాదాపు 30, 32, 34 ఏళ్ళ లోపలే. కాబట్టి ఎప్పుడైనా ఈ తల్లిదండ్రులందరినీ కూడా చూస్తే ఒక బిడ్డలు వచ్చి నా దగ్గరికి వచ్చి పలకరించినట్టే వస్తారు. వినయంగా సార్ అన్న పాటనే ఏమో నా మనసు కూడా అంత బాగా అనిపిస్తుంది. అలాంటి మీరు, అలాంటి తల్లిదండ్రులు ఈ స్కూల్లో గతంలో ఎన్నోసార్లు నేను చూసా. ఏ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినప్పుడు అమ్మ తల్లిదండ్రులు అందరినీ రారా అని కాకితో కబురు పంపిస్తే పిల్లలకు చెప్పి రే అందరినీ రేపు మీటింగ్ ఉంది రారా అంటే 80-90 మంది ఒక్కసారిగా మన స్కూల్కి వచ్చి అటెండ్ అయ్యి మీటింగుల్లో బాగా చక్కగా మాట్లాడి పిల్లల విషయాలలో మీరు ఆనందంగా ఇప్పుడే చెప్పాను ఆమె. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లలు ఈరోజు అడ్మిషన్లు కావాలంటే ఒక పేరెంట్కి 2-3 చెప్పితే వారే తల్లిదండ్రులు ఇంకొక అమ్మాయిని, ఇంకొక అబ్బాయిని, ఇంకొక స్టూడెంట్ తీసుకొని ఈ రోజు 10 మంది కొత్త అడ్మిషన్లు వచ్చినాయంటే ఫస్ట్ క్లాస్ పిల్లలను అడ్మిషన్ చూపించాలా? ఎవరైనా దగ్గర ఉంటే పిలిపిమంటే మిమ్మల్ని ఇప్పుడు ఒక 4-5 మందికి ఫోన్ చేసి అమ్మ మీ పక్కన వాళ్ళు తల్లిదండ్రులు చెప్తే వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి ఇప్పుడే 10 మంది మనం చూపించినాం అడ్మిషన్లు. అలాంటి
తల్లిదండ్రులుగా మీకందరికీ మీరిచ్చేటటువంటి ఈ స్కూల్ మీద చూపించినటువంటి అభిమానము, ప్రేమను, నా మీద ప్రత్యేకంగా ఇచ్చినటువంటి గౌరవము, అభిమానానికి మీకందరికీ రుణపడుతూ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లే విలేకరులు, పత్రికా విలేకరులు, మీడియా వాళ్ళు కూడా మరి నేనైతే ఎవరిని పిలవలే, అభిమానంగా మరి తెలుసుకొని ఇక్కడికి వచ్చేసినటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి మరి నమస్కారాలు, అభినందనలు తెలుపుకుంటూ మరి